హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ విశాలాక్షి. ఈరోజు నేను మీకు వంకాయ బీన్స్ కర్రీ చెప్తానండి. ఇది చాలా కమ్మగా, చాలా టేస్టీగా అండ్ చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. మీ అందరికీ కూడా తెలిసిందే. ఒకసారి నా స్టైల్లో చూసేయండి. దీనికోసం మనం ఫస్ట్ ఏం తీసుకుంటామంటే 2 టమాటోలు ఇలా కట్ చేసుకున్నాను, కరివేపాకు రబ్బ, 3 పచ్చిమిరపకాయలు, ఒక 3 ఆనియన్స్ అనమాట, ఉల్లిపాయలు అండ్ పిక్కలు బీన్స్ అండ్ గ్రీన్ కలర్ వంకాయలు ఉన్నాయండి మా ఇంట్లో. సో నేను దాంతోనే చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా కడిగేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని నేను 2 గరిటెలు ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు వేసి బాగా వేయించుకోండి. చిటపట్లాడేలాగా బాగా వేయించేసుకొని ఇందులో ఒక 3 వెల్లుల్లి రబ్బలు, కొంచెం అల్లం అన్నమాట, చిన్న అల్లం ముక్క కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఆ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోండి. వేయించుకున్న తర్వాత ఇందులో మనం పిక్కలు యాడ్ చేసేద్దాం. చాలామంది కుక్కర్ పెట్టి విజిల్ పెడతారు. ఇప్పుడు మనకి స్టార్టింగ్ కాబట్టి పిక్కలు బాగానే ఉంటాయి, మనం కుక్కర్ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ టైంలో వేసుకోండి. వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. చూస్తున్నారు కదా, వంకాయ కూడా బాగా వేయించేసుకోండి. వంకాయ కొంచెం మగ్గాలి. లైట్గా మగ్గిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఇందులో టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే టమాటో ముక్కలు కూడా బాగా మగ్గుతాయి అన్నమాట. టమాటో కూడా మగ్గిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసిన తర్వాత చూసారా, టమాటో ముక్కలు, వంకాయ, బీన్స్ అన్నీ మగ్గాయి. మగ్గిన తర్వాత ఇందులో కొంచెం కారం తగినంత, మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి వేసుకోండి. నేను 3 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేశాను. అండ్ అలాగే తగినంత సాల్ట్ కూడా, ఉప్పు కూడా వేసేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలాగ 2 మగ్గిపోయిన తర్వాత ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకుందాం. సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఒక గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవడమే. చూస్తున్నారు కదండి, ఇలా బాగా మగ్గిపోవాలన్నమాట. మనం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుని దగ్గరికి అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి అని అనుకుంటే కొంచెం నేను ఇందులో గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తాను. ఎంతో కాదండి, మీకు ఆ క్వాంటిటీ చూపిస్తాను, చూసేయండి. కొంచెం గరం మసాలా పౌడర్ మనం ఇది లాస్ట్కి వచ్చాక యాడ్ చేసుకొని ఇంకొకసారి మూత పెట్టేసుకొని దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకోండి. చూస్తున్నారు కదా, ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవడమే. అంతే, మన కర్రీ దగ్గరికి అయిపోయింది చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఈ పిక్కలు మనకి ఇయర్ అంతా దొరకవు, ఇప్పుడే దొరుకుతాయి. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.